ఆ ప్రణాళిక తీసుకుని మీ గూగుల్ క్యాలెండర్లో వేసుకుంటే రోజు ఏం చదవాలో అదే చెప్తుంది. మీరు చదువుకుంటూ వెళ్ళిపోవటమే. కానీ ఓ 365 రోజుల్లో బైబిల్ పూర్తి చేయటం అన్నది ఎవరెస్ట్ శిఖరం ఎక్కడ ఏం కాదు. దానివల్ల నీకు వచ్చే లాభం ఏం లేదు. కొత్తగా నీకు పైనుంచి ఏదో దేవుడు వరాలు కురిపిస్తాడు, నీకు లడ్డూ కావాలా నాయన టైప్లో తీసుకొచ్చి ఇస్తాడు, ఏమీ కాదు. అధ్యయనం ఇంపార్టెంట్, చదవటం కాదు. చదవటం అని అంటే న్యూస్ పేపర్ పొద్దున్న ఏం చేస్తాం మనం చదువుతాం, దాన్ని అధ్యయనం చేస్తాడు ఎవడన్నా? ఎవడు న్యూస్ పేపర్ అధ్యయనం చేయడు. అంటే జస్ట్ కొంచెం అవగాహన తెచ్చుకుంటారు అంతే. అధ్యయనం అంటే ఏమిటి? కొంచెం లోతుగా వెళ్ళి అధ్యయనం చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. అది లేకుండా హల్లెలూయా స్తోత్రం అని అంటే దానివల్ల మరణాత మాత్రమే జరుగుతుంది. అంటే ఆయన వచ్చేంత వరకు వెయిట్ చేస్తుంటాం అంతే, అంతకుమించి ఏం కాదు. ఓకే, అధ్యయనం చేయాలి. అధ్యయనం బైబిల్ మొత్తాన్ని 2 ఏళ్లలో పూర్తి చేయొచ్చు, 3 ఏళ్లలో పూర్తి చేయొచ్చు, 5 ఏళ్ళు పట్టిన పర్వాలేదు. కానీ అధ్యయనం చేయాలి. అధ్యయనంలో ఒక్కొక్క పుస్తకాన్ని ఒక్కొక్కసారి చదవచ్చు, ఒక్కొక్క లేఖను ఒక్కొక్కసారి చదవచ్చు, ఒక్కొక్క ప్యాసేజ్ నువ్వు ఒక్కొక్కసారి చదవచ్చు. అలా మీరు ప్రణాళిక పెట్టుకుంటే చేయటం ఈజీ అయిపోద్ది.